తులసి బావుందే నీ వాలకం. తృప్తిగా భోంచేసి అరిటాకు ముందు నుంచి లేస్తున్న వాడికి మళ్ళీ అన్నం వడ్డించినట్టు ఉంది నీ పని. సారీ అక్క. ఈ మాత్రం దానికి సారీ ఎందుకులే. చూడు, మనం ఎన్ని పనులు చేస్తున్న పనిలో చాలా ఫోకస్డ్ గా ఉండాలి. అర్థమైందా? అర్థమైందక్క. నవ్వింది చాలు, వంట స్టార్ట్ చేద్దాం పదా. ఏమైంది నాకు? అసలు ఏమైంది? గొణుక్కుంది చాలు, లేట్ అవుతుంది పదా. రా త్వరగా రా. ఆ ఫ్రిడ్జ్ లో సొరకాయ వంకాయలు అవి తీసుకో. సొరకాయ పులుసెట్టి వంకాయ వేపుడు చేద్దాం. అలాగే, సరేనా? రేవతి, అరే తప్పుకో. ఇదేంటి రేవతి, ఏమైంది? ఎస్ఐ గారు, ఏం జరిగింది? నా కోడల్ని ఇలా సంకెళ్ళేసి ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఏమైందో చెప్పండి. రేవతి, ఏం జరిగింది? నీకు సంకెళ్ళేసి తెచ్చారండి రేవతి? ఎస్ఐ గారు, మా కోడలు ఏం చేసిందండి? తను వర్క్ చేస్తున్న ఆఫీసులో 10 లక్షలు కాజేశారు. లక్షలా? నా కోడలు డబ్బు కాజేయడం వెంటేసే గారు. మా రేవతి పరాయి వాళ్ల డబ్బు కోసం ఆశపడే మనిషి కాదు. గౌరవంగా పని చేయాలనుకునే మనిషి ఇలాంటి పరువు తీసే నేరం చేయదు. మీరేదో పొరపాటు పడినట్టున్నారు. ఎక్కడో పొరపాటు జరిగినట్టుంది సార్. ఆఫీసులో చాలా మంది పనిచేస్తూ ఉంటారు. వేరే ఎవరో తీసుంటే మీరు నా భార్యను అనుమానిస్తున్నారు. నా భార్యలో డబ్బు కాజేసే మనిషి కాదు సార్. మా వదిన కొత్తగా ఆఫీస్లో జాయిన్ అవ్వలేదండి. చాలా కాలంగా అక్కడ పనిచేస్తున్నారు. అక్కడి స్టాఫ్ అందరినీ ఎంక్వైరీ చేసినా తను ఎలాంటి వారో చెప్తారు. ఖచ్చితంగా ఎక్కడో ఏదో పొరపాటు జరిగి మీరు మా రేవతిని అనుమానిస్తున్నట్టున్నారు. మా వదిన క్యారెక్టర్లో గోల్డ్ సార్. డబ్బు కాసిపడి తన వ్యక్తిత్వాన్ని చంపుకునే మనిషి కాదు. అసలు నేరస్తులు వేరే ఎవరో అయ్యుంటారు. మీరు వాళ్ళ మీద దృష్టి పెట్టండి. అదిగో మా ఝాన్సీ వస్తోంది. ఝాన్సీ కదా ఆఫీస్ బాస్. రేవతి అలాంటి తప్పు చేసే మనిషి కాదని ఝాన్సీతోనే చెప్పిస్తాను, ఉండండి. అత్తయ్య, ఏంటి రేవతి? నన్ను అరెస్ట్ చేయించిందే ఝాన్సీ. నిన్ను అరెస్ట్ చేయించింది ఝాన్సీయా?
విను. ఆఫీస్లో నన్నొక్కదాన్నే అనుమానించి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇలా అరెస్ట్ చేపించింది ఝాన్సీయే. ఝాన్సీ, రేవతి చెప్తుంది నిజమా? నువ్వు తన మీద కంప్లైంట్ ఇచ్చావా? అవును, నేనే ఇచ్చాను. ఝాన్సీ, ఏం మాట్లాడుతున్నావు? రేవతి డబ్బు దొంగిలించే మనిషా? నువ్వు అలా ఎలా డిసైడ్ చేస్తావు? చూడండి, క్యాష్ లాకర్కి సంబంధించిన 2 కీసు రేవతి దగ్గరే ఉన్నాయి. ఆ లాకర్స్ యొక్క కీస్కి రేవతి మాత్రమే పూర్తి రెస్పాన్సిబిలిటీ. అందులో నుంచి డబ్బు మిస్యూజ్ చేయడంలో తను అడ్డంగా దొరికిపోయింది. అందుకే నేను కంప్లైంట్ ఇచ్చాను. అయినా ఇవన్నీ ఆఫీస్ రూల్స్. ఆఫీస్కి బాస్గా ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఝాన్సీ, రేవతి మిస్యూజ్ చేయడం ఏంటి? రేవతి నీ దగ్గర ఎంతో కాలం నుంచి పనిచేస్తుంది. తనేంటో నీకు ఆ మాత్రం తెలీదా? ఏ తెలిసిన వాళ్ళు తప్పు చేయరా? నమ్మక ద్రోహం చేయరా? అలాగే రేవతి కూడా చేసుంటుంది. నా భార్య అలా చేసే మనిషి కాదు. తను ఎప్పటికీ తప్పు చేయదు. నువ్వు అనవసరంగా తొందరపడి అపార్థం చేసుకున్నావమ్మా. రేవతి నీ తోటి కోడలు, నీకు అక్కతో సమానం. ఒకసారి అర్థం చేసుకొని ఈ కేసుని వేరే విధంగా దర్యాప్తు జరిపించు. రేవతిని వదిలేయమని చెప్పమ్మా. వదిలేయాలా లేకపోతే ఇటు నుంచి స్టేషన్కి తీసుకెళ్లాలా అనేది కాసేపట్లో డిసైడ్ అవుతుంది మావయ్య గారు. మీరు ఆగండి. రేవతి డబ్బు కాజేసిందని పూర్తి ఆధారాలు దొరకాలి. అందుకే కదా పోలీసులు వచ్చింది. ఎస్ఐ గారు, మీ డ్యూటీ మీరు కంటిన్యూ చేయండి. అలాగేనండి. కానిస్టేబుల్స్, ఇంట్లో అన్ని చోట్ల వెతకండి. క్యాష్ ఎక్కడ దొరికినా తీసుకురండి. ఓకే సార్. తులసి గారు, ఎవరైనా పంపి మాకు సహకరించండి. బుజ్జి, తీసుకెళ్ళు. అలాగే అక్క. కానిస్టేబుల్స్, వెళ్ళండి. మేడం, ఇదేమో రేవతి మేడం వాళ్ళ రూము, అదేమో ఝాన్సీ మేడం వాళ్ళ రూము. పద. ఈ రూమ్ లో ఏమీ లేవు. ఆ రూమ్ చూద్దాం పదా.
ఎస్ఐ గారు మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచిపెట్టారని అడిగితే ఈవిడ మాకు సహకరించలేదు. అందుకే సోదాకొచ్చాం. కాసేపట్లో ప్రూవ్ అవుతుంది. డబ్బు దొరికింది. రా. సార్, రేవతి గారి రూములో ఈ డబ్బు దొరికింది సార్. నాకు అసలేం తెలీదు. నేను అసలు ఈ డబ్బుని ఇంటికే తీసుకురాలేదు. అసలు నా రూమ్ లో డబ్బు దొరకడం ఏంటి? ఇదెవరో కావాలనే చేశారు. దొంగ ఎవరో ఆధారాలతో సహా ప్రూవ్ అయింది. కానిస్టేబుల్స్ తను తీసుకురండి. ఆగండి ఎస్ఐ గారు. రూమ్ లో డబ్బు దొరికినంత మాత్రాన వాళ్ళు దొంగిలించినట్టేనా? ఇంట్లో డబ్బు ఎంతైనా ఉండొచ్చు, అది మా పర్సనల్. డబ్బు కనిపించగానే మేమే దొంగలమని ఎలా డిసైడ్ చేస్తారు? లాజిక్ ను బానే పట్టుకున్నారు. అది కూడా రుజువు చేయాలి. ఇది బ్యాంక్ నుంచి క్యాష్ విత్డ్రా చేసినప్పుడు నోట్ చేసిన సీరియల్ నంబర్స్. ఇందులో ఉన్న సీరియల్ నంబర్స్ నోట్ల మీద ఉన్న సీరియల్ నంబర్ ఇక్కడ ఉంటే ప్రూవ్ అయినట్టే. కానిస్టేబుల్స్ చెక్ చేయండి. సార్, సేమ్ నెంబర్స్ ఉన్నాయి సార్. ఈ ప్రూఫ్ సరిపోతుందా? ఈమె ఆఫీసులో డబ్బు దొంగిలించారని? అయ్యో సార్, ఇందులో ఏదో కుట్రుంది, మోసం ఉంది. నా కోడలు రేవతి ఎప్పటికి ఇలాంటి పని చేయదు. తులసి గారు, మీ గురించి నాకు తెలుసు. మీరిప్పుడు ఎన్ని మాట్లాడినా మేము ఈవిడ్ని స్టేషన్కి తీసుకెళ్ళక తప్పదు. మీరేదైనా ఉంటే విత్ ప్రూఫ్తో తెలుసుకోండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. అయ్యో, రేవతి, రేవతి, ఇందులో ఏదో కుట్రుంది. నువ్వేం భయపడుకో, నేను విష్ణు వస్తా. అవును రేవతి. ఎక్కమ్మా, ఎక్కు. నువ్వు వెళ్ళు, మేము వస్తాం.
ఝాన్సీ, రేవతి విషయంలో చాలా పెద్ద తప్పు చేశావు. రేవతి నాకిప్పుడు కాదు, ఎప్పటి నుంచో తెలుసు. డబ్బు కోసం ఆశపడే మనిషి కాదు, పరువు పోయే పని అస్సలు చేయదు. నువ్వు ఇలా అనుమానించడం చాలా పెద్ద తప్పు. అనుమానించడం ఏంటి బావగారు? ఆఫీస్లో ఏ సీరియల్ నంబర్ నోట్లు లాకర్లో ఉండాలో ఆ డబ్బు రేవతి రూమ్లో దొరికాక ఇంకా అనుమానం ఏంటి? డబ్బు దొంగిలించింది రేవతి అని కన్ఫర్మ్ అయింది కదా. ఝాన్సీ, నువ్వు ఆధారాలు రుజువులు చూస్తున్నావు, నేను అనుబంధాలు చూస్తున్నాను. నా ఇంటికి కోడళ్లుగా వచ్చిన మీరు అక్క చెల్లెళ్ళుగా కలిసి ఉండాలని కోరుకున్నాను. ఎక్కడో జరిగిన పొరపాటు వల్ల మీ బంధం ముక్కలయ్యే పరిస్థితి రాకూడదు. వంట పనిలోనో ఇంటి పనుల్లోనో ఎక్కడో చిన్న చిన్న వస్తుంటే అవి అప్పటికప్పుడు మనసులోంచి తీసేయాలి, మర్చిపోవాలి. అంతేకాని చిన్నది పెద్దది అంతా మనసులో పెట్టుకుని ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఆలోచన మాత్రం చేయకూడదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను కావాలని ఏదో మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నానా? నా డ్రీమ్స్ వేరు, నా అంబిషన్స్ వేరు. రేవతిని కావాలని టార్గెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అమ్మా ఝాన్సీ, తులసి ఏం చెప్తుందో అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. మావయ్య గారు, ఆవిడన్న మాటలకి అర్థం అదే. నేను రేవతి మీద కోపంతో ఇదంతా చేస్తున్నానని ఆవిడ నమ్ముతుంది. అవును, నువ్వు కోపంతోనే ఇదంతా చేస్తున్నావు. రే పెద్దుడా, మేం మాట్లాడుతున్నాం కదరా, నువ్వు కాసేపు ఆగు. అమ్మా, ఝాన్సీ కావాలనే ఇదంతా చేస్తుంది. అంత కోపంతో ఈగోతోనే చేస్తుంది. నేనెందుకు అలా చేస్తాను? అయినా మీ ఇష్టానికి మీరు ఎలా పడితే అలా అనుకుంటే సరిపోతుందా? మీ ఇష్టానికి మీరు నా వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తారా? ఇంకా ఏం అర్థం కావాలి నీ వ్యక్తిత్వం? ఇంట్లో ఒకరి వల్ల నీకేదైనా చిన్న బాధ వచ్చినా, నష్టం కలిగినా, అవమానం జరిగినా అది ముందు అమ్మతో చెప్పాలి. ఇంట్లో వాళ్ళతో ఏమాత్రం చర్చించకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పడం ఏంటి? రేవతిని అరెస్ట్ చేయించడం ఏంటి? ఇంట్లో ఎవరు తప్పు చేసినా అమ్మ మాట్లాడుతుంది, ఆ తప్పు వాళ్ళు సరిదిద్దుకునేలా చేస్తుంది. కానీ నువ్వేం చేశావు? ఇంటి గుట్టు రచ్చకిడ్చేలా నిర్ణయం తీసుకున్నావు. రేవతి నా భార్య మాత్రమే కాదు, ఈ ఇంటి పెద్ద కోడలు, ఈ ఇంటి గౌరవం. దొంగ అని, ద్రోహి అని పోలీస్ రికార్డులో పేరెక్కితే ఈ ఇంటి గౌరవం ఏం కావాలనుకుంటున్నావు? ఎందుకు ఆలోచించలేకపోయావు? చూడండి, తను మీ భార్య కనుక, ఈ ఇంటి పెద్ద కోడలు కనుక చాలా సపోర్ట్ చేస్తున్నారు. తప్పు చేసిన మనిషిని మీరు ఎంతైనా సమర్థించుకోండి, అంతేకాని నన్ను తక్కువ చేసి మాట్లాడకండి. నేను తీసుకున్న నిర్ణయం తప్పని మాత్రం అనకండి. నీ నిర్ణయం తప్పే వదినా. రేవతి వదిన అసలు తప్పు చేసే మనిషే కాదని అన్నయ్య చెప్తుంటే నమ్మవేంటి? రే, మీరుండండ్రా. మాట మాట పెంచుకుంటే గొడవలే అవుతాయి. గొడవలు రేపాలని ఝాన్సీ చూస్తుంది కదమ్మా, అదే జరగనివ్వు. ఏంటి? నేను గొడవ కోరుకుంటున్నానా? మీ భార్య తప్పు చేయలేదని నిరూపించడానికి తప్పంతా నాదే అని మీరు నా మీదకు నెట్టేస్తున్నారా? అవును, తప్పంతా నీదే. చదువుకున్నావు, మంచి హోదాలో ఉన్నావని పొగరు చూపిస్తున్నావు కదా. హే విష్ణు, నోటికొచ్చినట్టు వాగుకో. ఝాన్సీ, అన్నయ్య, అన్నయ్యని పేరు పెట్టి పిలవడం ఏంటి? ఎదురు సమాధానం చెప్పడం ఏంటి? రే ఈశ్వర్, ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఎక్కడ నేర్చుకున్నావురా? తప్పురా. మన మధ్య ఏం గొడవలు వచ్చినా, ఏం జరిగినా నువ్వు ఇలా చేయి చేసుకోవడం తప్పురా. అమ్మా, వదిన అలాంటి నేరం చేసిందంటే ఇక్కడ మనం ఎవరూ నమ్మట్లేదు. ఝాన్సీ మాత్రం ఎలా నమ్ముతుంది? జరిగింది కనుక, రేవతి చేసింది కనుక నేను నమ్ముతున్నాను. వదిన అలాంటి పని చేయదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, అది మనం పరిష్కరించుకోవాల్సింది పోయి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం ఖచ్చితంగా నీ తప్పే. ఏంటి క్యాటరింగ్ తులసమ్మా? కొడుకులకు పెళ్లిళ్ళు చేసిన దానివి వాళ్ళని ఏ హనీమూన్ కో పంపిస్తావనుకుంటే? పాపం
ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తున్నావేంటి? రేవతి అరెస్టు వెనక నీ హస్తం గనక ఉంటే నిన్నస్సలు క్షమించను.